ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో ఈ నెల 10-11వ తేదీన జరిగిన అంతర్జాతీయ కళావేదికకు హాజరై గడుస్తున్న సామాజిక ఒడిదుడుకుల జీవిత విషయమై రవీందర్ చెదుర రాసిన ఏది జీవితం అనే కవిత్వానికి అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక CEO ప్రభుత్వ అధికారిక బోయ్ భీమన్న పురస్కార గ్రహీత కత్తిమండ ప్రతాప్ గారు ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిభ మీది పురస్కారం మాది అన్న లక్ష్యంతో ప్రతి నెల దేశం మొత్తంలో ఏదో ఒక చోట నూతన కవులను ఆహ్వానించి వారి ప్రతిభను గుర్తించి పురస్కారాలు అవార్డులు అందించడంతో పాటు తగిన గుర్తింపుని ఇస్తున్నామని వారు తెలిపారు. నిస్వార్థంగా ₹1 కూడా నూతన కవుల వద్ద నుండి తీసుకోకుండా అన్న పానీయాలు అకామిడేషన్ కల్పిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో మలేషియా, కువైట్, అమెరికా లాంటి దేశాల్లో కూడా తమ శ్రీశ్రీ కళావేదిక అడుగుపెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులను ఏకం చేసి వారికి అధికారిక అవార్డులు అందించడంతో పాటు ఆయా దేశాలలోని ప్రముఖులతో గొప్ప సత్కారాలు చేయించనున్నట్లు ఈ సందర్భంగా కత్తిమండ ప్రతాప్ తెలిపారు. అనంతరం కవి, గాయకులు, రచయిత చెంజర్ల దుడ్డెల రవీందర్ చెదుర మాట్లాడుతూ తెలుగును కాపాడుకుందాం, ప్రాచీన తెలుగును ప్రపంచానికి పరిచయం చేద్దామంటూ కళాన్ని ఖడ్గంగా మార్చి ప్రాచీన తెలుగు పరిరక్షణ కోసం, నూతన కవుల అభివృద్ధి కోసం నిరంతరం కొట్లాడుతున్న కత్తిమండ ప్రతాప్ గారికి, రమాదేవి గారికి, ఈశ్వరి భూషణం గారికి, డాక్టర్ పార్థసారథి గారికి కృతజ్ఞతలు తెలిపారు. కవులు, కళాకారులు, రచయితలు, గాయకుడు, యక్షగాన నటులు, చిరుతల రామాయణం నేర్పరి, జన జానపద గ్రామీణ గాయకులు, పౌరాణిక సాంఘిక తత్వ మార్గదర్శకులను ఏకం చేసి ఒకే తాటిపై ఆహ్వానించి సత్కరించి ఆయా తెలుగు నటులను, కళాకారులను, కవులను ప్రాచీన తెలుగును కాపాడడంతో పాటు ప్రపంచ భవిష్యత్తును తరాలకు ఆ తేట తెలుగును, ఈ కవులను, పాటలను భవిష్యత్తు తరాలకు అందించే దిశగా అహర్నిశలు నిరంతరం నిర్విరామంగా శ్రీశ్రీ కళావేదికను ఏర్పాటు చేశారు. ఈ శ్రీశ్రీ కళావేదికలో శాఖలను ఏర్పాటు చేసి తెలుగు కవిత్వంపై, పాటపై మక్కువ ఎక్కువ గల అభిరుచులను అందిస్తున్న కవులను ఆహ్వానించి ₹1 కూడా ఆశించకుండా వారిని ప్రోత్సహిస్తూ, సత్కరిస్తూ, సంతృప్తిపరుస్తున్న అనంతకోటి అక్షరాలకు మెరుగులు దిద్ది ప్రపంచానికి పరిచయం చేసే దిశగా ప్రయత్నిస్తున్న ISO గుర్తింపు పొందిన శ్రీశ్రీ కళావేదిక ఫౌండర్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు చెదుర రవీందర్.